ఇక ఖమ్మం శ్రీ చైతన్య కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. ఇల్లందు క్రాస్ రోడ్ లో ఉన్న క్యాంపస్ లో విద్యార్థిని డేగల యోగానందిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఉదయం స్టడీ అవర్ అయిపోయిన తర్వాత హాస్టల్కు వెళ్ళింది. ఆ తర్వాత గదిలో ఉరువేసుకుని చనిపోయింది. విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడికి విద్యార్థి సంఘాల నేతలు వచ్చారు. స్టూడెంట్ లీడర్స్ ను పోలీసులు రానియకపోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. విద్యార్థిని యోగానందిని ఆత్మహత్య చేసుకుని పేరెంట్స్ కు కడుపు కోత మిగిల్చింది. విద్యార్థిని స్వస్థలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక గ్రామం. మరి ఎందుకు లాగుతారు? ఏం చేస్తారు మరి? ఏం చేస్తారు మరి? ఏం చేస్తారు మరి? ఎందుకు లాగుతారు మరి? అనుకోవడానికి వచ్చినామండి. మీరు లాగాల్సిన అవసరమే ఉంది. చేయలాగాల్సిన అవసరమే ఉంది. చెప్పాలిగా మీరు ఇష్టం ఉంటే ఏం సార్? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఎందుకు లాగుతారు? బలవంతంగా వస్తా ఉంటే ఎందుకు ఆపాలి? బ్యాచ్ ఉంటేనే తెలుస్తుందా? బ్యాచ్ తెలుసుకోవాలా? మేము సైలెంట్ గానే ఉంటున్నాం సార్. మేమే అరవట్లేదు. ఇష్యూ చేయొద్దు అని అంటున్నాం. రీజన్స్ తెలుసుకోండి. రీజన్స్ తెలుసుకోండి. ఖమ్మం శ్రీ చైతన్య కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. ఇల్లందు క్రాస్ రోడ్ లో ఉన్న క్యాంపస్ లో విద్యార్థిని డేగల యోగానందిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఉదయం స్టడీ అవర్ అయిపోయిన తర్వాత హాస్టల్కు వెళ్ళింది. ఆ తర్వాత గదిలో ఉరువేసుకుని చనిపోయింది. విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడికి విద్యార్థి సంఘాల నేతలు వచ్చారు. స్టూడెంట్ లీడర్స్ ను పోలీసులు రానియకపోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. విద్యార్థిని యోగానందిని ఆత్మహత్య చేసుకుని పేరెంట్స్ కు కడుపు కోత మిగిల్చింది. విద్యార్థిని స్వస్థలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక గ్రామం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, ఖమ్మం శ్రీ చైతన్య కాలేజీలో యోగానందిని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మమత, ఖమ్మం శ్రీ చైతన్య మెడికల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థిని యోగానందిని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఉదయం స్టడీ అవర్ సమయంలో తన రూమ్ లోకి వెళ్ళినటువంటి విద్యార్థిని ఫ్యాన్ కి ఊరు వేసుకుంది. చుండితోనే ఫ్యాన్ కి ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే భవిష్యత్తు బాగుండాలి, గొప్పగా చదువుకోవాలని తల్లిదండ్రులు తీసుకొచ్చి కళాశాలలో జాయిన్ చేస్తే ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబానికి కలిసి విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి రీజన్స్ ఏమైనా తెలుసాయా? ఫ్రెండ్స్ ఏమైనా షేర్ చేసుకున్నారా? మమత, ఇప్పటి వరకు ఇంకా కారణం ఏంటి అనేటువంటి విషయం బయటికి రాలేదు. అయితే ఈ కళాశాలలో విద్యార్థులు చచ్చిపోవడం, బలవన్మరణానికి పాల్పడడం అనేది ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. బిల్డింగ్ నుంచి దూకి కొంతమంది ఆత్మహత్య యత్నం చేసి ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితులలో వికలాంగులుగా మిగిలిపోయినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. ఇదే కళాశాలలో ఇదే క్యాంపస్ లో గతంలో 3-4 విద్యార్థులను ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. విద్యార్థి సంఘాలు కూడా ఈ శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించినటువంటి గుర్తింపును రద్దు చేయాలంటూ ముఖ్యంగా పీడిఎస్ సంఘం కూడా గత కొంతకాలం క్రితం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థకు సంబంధించినటువంటి కళాశాలల ముందు ఆ క్యాంపస్ ల ముందు ఆందోళన చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కళాశాల మీద అనేక ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితులను విద్యార్థులను ఒత్తిడికి గురవుతున్నారనేటువంటి ఒక అపవాదు కూడా ప్రైవేట్ కళాశాలల మీద ఉంది. ఆ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలోనే మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఒత్తిడికి గురైందా లేకపోతే మరేమైనా కారణాలు ఉన్నాయా, ర్యాంకుల దాంట్లో పడి
విద్యార్థులను బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యోగానందిని ఆత్మహత్యకు చేసుకోవడం సంచలనంగా మారింది. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తుందని చెప్పి కళాశాల తీసుకొచ్చి జాయిన్ చేస్తే ఇవాళ మిగతా జీవిగా పడి ఉన్నట్టు తల్లిదండ్రులు ఆందోళనలకు తీవ్రంగా దుఃఖిస్తున్నారు. విద్యార్థి సంఘ నాయకులు కూడా ఈ మృతికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఒక విద్యార్థి నిండు జీవితాన్ని కోల్పోయినప్పుడు పరామర్శించడం తప్ప అసలు కారణం తెలుసుకునేందుకు మేము వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే విద్యార్థి సంఘ నాయకులు పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. ఈ ఘటన పైన విచారణ జరగాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒకే క్యాంపస్ లో ఒకే చోట గతంలో అనేక సందర్భాలలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా ఎందుకు విచారణ చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పర్టికులర్ ఈ కళాశాలలోనే జరుగుతున్నటువంటి అంశాన్ని కూడా విద్యార్థి సంఘాలు వేలెత్తి చూపుతున్నాయి. దీని మీద విచారణ జరగాలనే డిమాండ్ ఊపందుకుంది. యోగానందిని చనిపోవడానికి గల కారణాల పట్ల విషయం బయటికి రావాలి. ఎందుకు విద్యార్థులు మధ్యలోనే తనువు సాధిస్తున్నారనేటువంటి అంశం మీద కూడా చర్చ జరగాలి. బయటికి విషయం రావాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మమతా. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఏం చేస్తారు మరి ఎందుకు లాగుతారు మరి అనుకోవడానికి వచ్చినామండి. మీరు చేయలాగాల్సిన అవసరమే ఉంది. చేయలాగాల్సిన అవసరమే ఉంది. చెప్పాలిగా మీరు ఇష్టం ఏం సార్?